హలో యస్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. అఖండ 2 సినిమాకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. అది మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటలో విన్నాం. సార్, మొత్తానికి అఖండ 2 సినిమా రాక కోసం ఓజీ తర్వాత నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సినీ లవర్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు. ముఖ్యంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే దాదాపు 1700 స్క్రీన్స్ ఉన్నాయి అన్ని కలిపి. సో అవన్నీ ఓజీ తర్వాత మళ్ళీ అంత కలకలలాడిన సందర్భం ఏ సినిమాకి రాలేదు. వచ్చాయి, చిన్న చిన్న సినిమాలు వచ్చాయి. అవి కొన్ని పరిమిత లిమిటెడ్ థియేటర్స్లోనే రిలీజ్ అయ్యాయి. వాటి వరకు సక్సెస్ అయ్యాయి. కానీ భారీ స్కేల్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఏదైతే ఉందో అది అఖండ 2 మాత్రమే. కానీ ఈ సినిమా అనూహ్యంగా ఆగిపోయింది. సో మరి అఖండ 2 ఈ 2025లో వస్తుందా, 2026కి ఏమైనా షిఫ్ట్ అవుతుందా, అసలు ఏం జరగబోతోంది? ఇక్కడ మనం మాట్లాడుకోబోతుంది నిజంగా చెప్పాలంటే థియేటర్ల పరిస్థితి గురించి. ఎందుకంటే మామూలుగానే పెద్ద స్టార్ల సినిమాలు తక్కువైపోతున్న సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే స్టార్లందరూ కూడా సంవత్సరానికి ఒకటి లేదా 2 సంవత్సరాలకు ఒకటి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో థియేటర్ల మనుగడే ఒక ప్రశ్నార్థంగా అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాయమైపోయాయి. వాటి స్థానాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు రావటము, ఫంక్షన్ హాల్ రావటము చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో చూసుకుంటే చాలా క్లోజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నేను వచ్చి ఇక్కడికి 30 సంవత్సరాల నుంచి ఉంటుంటే ఈ 30 సంవత్సరాల్లో ఎన్ని థియేటర్లు మాయమైపోయాయో నాకు తెలుసు. సో అన్ని సెంటర్లో మేజర్గా నాంపల్లి, అబిడ్స్, మెహదీపట్నం, సికింద్రాబాద్, మెహదీపట్నం ఇలాంటి మొత్తం మేజర్ సెంటర్లో ఉన్నటువంటి అనేక థియేటర్లు మూతబడిపోయాయి. అలాగే కుక్కడపల్లిలో కానివ్వండి, ఇట్లా కొన్ని థియేటర్లు బాగానే మొత్తానికి కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇది మాస్ యొక్క వాళ్ళ ఆదరణతోటి. సో అందు గురించి ఇప్పుడు మల్టీప్లెక్స్లు అనేవి ఎక్కువైపోవచ్చు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ జనం సినిమాతో పాటు ఇంకొక వేరే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి షాపింగ్ కూడా కావాలి. అలాగే మొత్తం ఎక్కువ దుకాణాలు ఎక్కువ ఉంటే వాటిని చూడటం కోసం కూడా వాళ్ళకి టైం పాస్ కావాలంటే మల్టీప్లెక్స్లు అనేవి అలాంటి టైం పాస్ కేంద్రాలుగా వాళ్ళకు ఉంటున్నాయి. సింగిల్ స్క్రీన్కి వెళ్తే సినిమా చూసి బయటకు వచ్చేయాల్సింది. అక్కడైతే అలా కాదు, మొత్తం అన్ని ఫ్లోర్లు తిరగచ్చు, ఎక్కడెక్కడ ఏమి ఉండే చూసుకోవచ్చు. అలా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆడుకోవడానికి వీడియో గేమ్స్ కూడా దొరుకుతాయి అక్కడ. సో ఇలాంటి అంటే ప్రత్యామ్నాయమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అక్కడ దొరుకుతుంది కాబట్టి అవి ఇప్పుడు ఇక్కడ మనకి మల్టీప్లెక్స్ ఎక్కువయ్యాయి. అన్ని నగరాల్లో కూడా మల్టీప్లెక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే మారుతున్న పరిణామంలో. సో అయినప్పటికీ కూడా ఇప్పటికీ సింగిల్ స్క్రీన్లు వాటి మనుగడ అనేది ఈ పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అనేది మాత్రం ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి విషయం. చిన్న సినిమాలు వస్తాయి, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమా, లేదా ఒక ఫ్రెండ్ లాంటి సినిమా, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా, ఇవి వచ్చాయి. ఆ బడ్జెట్లో ఏ అయితే బడ్జెట్లో అవి వచ్చాయో వాటిని మించి 4-5 రెట్లు పైనే వసూలు చేసుకునే చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ అవి మొత్తంగా అన్ని థియేటర్లో వచ్చేటువంటి సినిమాలు కాదు. సో పైగా అంటే అన్ని రోజులు అవి ఫుల్స్ అయ్యేటువంటి సినిమాలు కాదు. క్రౌడ్ పుల్లర్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ల సినిమాలే. అంటే మాసివ్ రిలీజెస్ ఏవైతే ఉంటాయో అవి. సో ఎన్ని థియేటర్లు ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నిట్లో దాదాపు పెద్ద సినిమా వచ్చిందంటే అదే కనిపిస్తుంది. మిగతా ఏమన్నా కూడా పక్కకి వెళ్ళి, ఎందుకంటే అవి వస్తే ఆ థియేటర్లన్నీ కూడా కళకళలాడుతుంటాయి జనంతో. అదొక సందడి, అదొక ఫెస్టివల్ లాగా మనకి ఆ వాతావరణం కనిపిస్తుంది. సో అందు గురించి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి అలాంటి చివరి సినిమా అఖండ 2. ఎందుకంటే మాసులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ హీరోగా చేయటం దీనికి కారణం. అంతకుముందు చూసాం ఓజీ అనే సినిమా, దానికి వచ్చినటువంటి కలెక్షన్స్ ఏ రీతిలో ఉన్నాయంటో చూసాం 2 తెలుగు రాష్ట్రాల్లో. మళ్ళీ కళకళలాడినటువంటి సందర్భం చూసాం. అందరూ అంతే, ఇప్పుడు ప్రభాస్ సినిమా వచ్చినంతే, మహేష్ సినిమా వచ్చినంతే, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా క్రౌడ్ పుల్లర్స్. సీనియర్ స్టార్స్ లో చిరంజీవి, అలాగే బాలకృష్ణ. సో కొంచెం అంటే నాగార్జున వెనకబడిపోయారు ఈ రేసులో, మన అందరికీ తెలిసిందే. సో ఆయన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోవడం చూసాం. వెంకటేష్ గారు ఇంకా ఆయన ఎట్లాగో లాక్ వస్తూ ఉన్నారు. సో ఈ సంవత్సరం బిగ్గెస్ట్ గ్రాస్ వస్తున్నాం ఓజీ వచ్చేంత వరకు కూడా. సో ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ గ్రాసర్ ఈ సంవత్సరానికి. ఆయన ఎప్పుడు కూడా కనీ విని ఎరుగని రీతిలో 250 కోట్ల రూపాయల పైనే గ్రాస్ సాధించి ఆయన ఒక ఫెస్టివల్ గా దాన్ని జరుపుకున్నాడు ఆయన. సో అలాంటి వీళ్ళందరూ కూడా క్రౌడ్ పుల్లర్స్. వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటే సందడి వేరే ఉంటది. ఈవెన్
ఇప్పుడు మనం టైర్ 2 హీరోస్ అని ఎవరినైతే కొంతమంది సంబోధిస్తున్నామో వాళ్ళలో నాని సినిమా వచ్చినంతే, విజయ్ దేవరకొండ సినిమా వచ్చినంతే ఆ ఓపెనింగ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. సో నాని అతను మళ్ళీ టైర్ 1 లోకి ఎమర్జ్ అవుతాడేమో ఛాన్స్ ఉంది అన్నట్లుగా ఆయన సినిమా కలెక్షన్స్ అలా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీలో కూడా నాని సినిమాలు పెద్ద హీరోల సినిమాలు మించి కూడా ఆదరణ పొందిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అందుగురించి నెట్ఫ్లిక్స్ ఆయన సినిమా ఇంకా మేకింగ్ లో ఉండగానే వాళ్ళే అడిగి తీసుకోవటం, ఇంకా మొదలు పెట్టకపో ముందే ఇంకొక సినిమాను కూడా తీసుకున్నారు లేటెస్ట్ గా. సో ఇలాంటి క్రేజ్ వాళ్ళకు ఉంది. సో ఇలాంటి వీళ్ళు గనక సినిమా చేస్తే ఆ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే అక్కడ నిజంగానే ఒక ఫెస్టివల్ వాతావరణం కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు అందరూ కూడా అదే అఖండ 2 ఆగిపోయింది అనగానే ఎగ్జిబిటర్లు అందరూ కూడా థియేటర్ల ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే నీరసపడిపోయారు, డల్ అయిపోయారని చెప్పాలి. సో మా సినిమాని మా థియేటర్లో ఆడించండి అని చెప్పి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దిగాలు పడిపోయి కనిపిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ రోడ్డు మీదకి వెళ్తూ చూస్తుంటేనే ఆ పోస్టర్లో కనిపిస్తున్నాయి, జనం లేరు అక్కడ. సో ఒక రకమైనటువంటి నిరుత్సాహపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అక్కడ ఉండే సిబ్బంది కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఒక థియేటర్ మీద ఆధారపడి మళ్ళీ ఇంకా కొంతమంది బతుకుతూ ఉంటారు. పార్కింగ్ కానివ్వండి లేదా క్యాంటీన్ కానివ్వండి. నేను మల్టీప్లెక్స్ ఇక్కడ నేను ప్రస్తావించాను, సింగిల్ స్క్రీన్ గురించి నేను ప్రస్తావిస్తున్నా. సో వాళ్ళందరూ కూడా ఇలా అంటే అఖండ 2 ఆగిపోయిందంట, అరే అఖండ మొత్తంగా. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే ఆఖరికి అఖండ గెటప్లో కూడా త్రిశూలాలు పట్టుకొని థియేటర్లకు వచ్చారు నిన్న ప్రీమియర్స్ కి. వాళ్ళ మాటలు వింటుంటే మనకి అర్థమవుతుంది. అంటే నిజంగా అది ఒక ఫెస్టివల్ వాతావరణం, పండగ వచ్చినట్టు ఒక సినిమా రిలీజ్ అయిందంటే. మిగతా మామూలుగా మనం జరుపుకునేటువంటి పండగలు కాకుండా ఇవి ఒక హీరో సినిమా వస్తుందంటే, ఒక స్టార్ సినిమా వస్తుందంటే అభిమానులకి అది వాళ్ళకి పండగ లాంటిది. సో కొన్ని లక్షల మంది వాటిని ఆ సినిమా రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకోవటం అనేది మన సౌత్ లో ఉన్నటువంటి ఒక వాతావరణం. ఇక్కడ కానివ్వండి, మన తెలుగునాట కానివ్వండి, తమిళనాట కానివ్వండి, కన్నడంలో కానివ్వండి, ఈ 3 ప్రదేశాల్లో కూడా ఎక్కువగా సినిమా వచ్చిందంటే పండగ, అంతే. అదే వాళ్ళకి పండగ, పెద్ద స్టార్ సినిమా వచ్చిందంటే. సో అలాంటిది ఈ అఖండ 2 తోటి లేకుండా పోయింది, ఇప్పుడు విడుదల కాకపోవటం వల్ల అనేటువంటి ఒక బాధ అందరిలో కూడా వ్యక్తం అవుతూ ఉంది. ఇప్పటికీ హోప్స్ అయితే ఉన్నాయి. అంటే బుక్ మై షోలో 2026లో వస్తుంది, రిలీజింగ్ 2026 అని చెప్పేసి ఆ లైన్ కనపడటంతో చాలా మంది షాక్ గురారు. ఎందుకు పెట్టాడు? అలా పెట్టకూడదు కదా, ఇతనికి ఏం తెలుసు? బుక్ మై షో వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందా? 2026లో రిలీజ్ చేస్తామని వాళ్ళకి ఎవరైనా చెప్పారా? ఈ నెలలో రిలీజ్ చేయమని చెప్పారు ఎవరన్నా అనేటువంటి ప్రశ్నలు చాలా మంది సంధిస్తూ ఉన్నారు, అడుగుతున్నారు. అంటే ప్రొడ్యూసర్స్ నుంచి వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందా? ఎందుకని అలా పెట్టారు? ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం అయితే అది అయిపోతుంది, సమస్య సాల్వ్ కాబోతుంది మొత్తానికి. పెద్దవాళ్ళందరూ కూడా, పెద్ద మనుషులు, సినిమా సమస్య. ఎందుకంటే ఇది సినిమా ఆగిపోయిందంటే, ఒక పెద్ద సినిమా ఆగిపోయిందంటే కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగిపోతుంది ఖచ్చితంగా. ఆ నష్టం ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రీమియర్స్ వేసిన 600 రూపాయలు పెట్టి మళ్ళీ దానికి ఇప్పుడు మళ్ళీ స్పెషల్ జీవోలు కావాలి మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది నిన్న డేట్ పర్టికులర్ గా ఇచ్చింది. అలాగే 3 రోజుల పాటు, శుక్ర శని ఆదివారాలు 3 రోజుల పాటు టికెట్ హైక్లు ఇచ్చింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ రేట్ కి రావాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డేట్ అంటే మళ్ళీ ఇంకొక జీవో రావాలి, ఇది ప్రీమియర్స్ పడాలి అంటే. అవును. సో ఈవెన్ ఒకవేళ ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేశారంటే సినిమాని, సపోజ్ ఈ రోజు రిలీజ్ చేశారంటే శని ఆదివారాలు మాత్రమే టికెట్ హైక్లు పెంచుకోవడానికి ఉంది. సోమవారం నుంచి నార్మల్ రేటుకి రావాల్సిందే. సో ఈ రకంగా వాళ్ళు చాలా లాస్ అయ్యటం ఉంది. అంటే మనం ఇక్కడ మాట్లాడుతుంది ఈ సినిమా సంబంధించి ఏదైతే బిజినెస్ జరిగిందో ఆ బిజినెస్ తగ్గట్లు వాళ్ళకి డబ్బులు రావాలంటే జరగాల్సినటువంటి లెక్కల గురించి మనం మాట్లాడుతాం. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం అనేది 600 రూపాయల ప్రీమియర్స్ అనేది నిజంగా నా దృష్టిలో అయితే అది కరెక్ట్ కాదని చెప్తాను. చాలా ఎక్కువ అమౌంట్, అది కరెక్ట్ కాదని చెప్తాను. ప్రభుత్వాలు కూడా అలా ఇవ్వకూడదని చెప్తాను నేనైతే. ఎందుకంటే అభిమానులే వాళ్ళు మా హీరో కోసం మేము పెడతామని చెప్పి ముందుకు వస్తారు, అది వాళ్ళ బలహీనత. ఆ బలహీనతని ఎవరో కూడా క్యాష్ చేసుకోకూడదు. ఏదైతే నార్మల్ రేట్ ఉందో నువ్వు 3 రోజుల్లో లేదా 5 రోజుల్లో ఏదైతే కొంత పెంచుకుంటున్నావు, 50 రూపాయలు, అది పర్వాలేదు, అది రీజనబుల్. 50 రూపీస్ 75 రూపీస్ పెంచడం అనేది కొంచెం రీజనబుల్. అయితే తర్వాత ఎడిదిరిగి నార్మల్ రేటుకి వచ్చేస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు
ఆ టైం అది చూస్తారు, సరిపోతుంది. మరీ 600 రూపాయలు అంటే 2 రెట్లు ఎక్కువ, 3 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నట్లు లెక్క బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి. సో ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. మరి చూడాల్సి ఉంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కాకపోతే దీని ఎఫెక్ట్ మాత్రం సినిమా థియేటర్ల మీద చాలా విపరీతంగా పడే ఉంది. మళ్ళీ సంక్రాంతి దాకా వీళ్ళు వెయిట్ చేయాలి. అంటే నెల రోజులు పైగానే, అంటే ది రాజా సాబ్ సినిమా జనవరి 9న రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా మరి థియేటర్లని కాపాడేది ఎవరు? ఆ థియేటర్లలో జనం ఎలా వస్తారు? ఇప్పుడు రాబోయే అన్ని కూడా చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి. అలా మాసివ్గా ఈ సినిమాకి వచ్చినంత రాదు. ఆ సినిమా వచ్చేంత వరకు కనీసం 2-3 వారాల పాటు థియేటర్లు కాస్త జనంతో కనకలాడాలంటే ఇలాంటి ఇది అందరూ కూడా అఖండ 2 గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి ఇలాంటి పరిస్థితి రావటం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఈ సమస్య సాల్వ్ అయిపోయి నిజంగా రిలీజ్ అయిపోతే మళ్ళీ ఆ థియేటర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాల్లోకి ఒక వెలుగు అనేది వస్తుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందని చూడాలి. రైట్. సో చూశారు కదండి, ఎటువంటి పరిస్థితిలో యజ్ఞమూర్తి గారి మాటల్లో అఖండ 2 రిలీజ్ అవ్వడమే మంచిది, వచ్చేస్తుందని ఒక నమ్మకాన్ని కలగజేశారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.